నమస్తే వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజైతం నిర్మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు రహదారుల అభివృద్ధి పనులను సమీక్షించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లాలో పనులను వేగవంతం చేయాలని ఆదేశం జగిత్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ మహబూబాబాద్ జిల్లాలో ఫర్టిలైజర్ షాపుల ఆకస్మిక తనిఖీలు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు పీడీ యాక్ట్ నమోదు నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ హైదరాబాద్ లో ఘనంగా పర్యావరణ దినోత్సవం గోషామాల్ పోలీస్ గ్రౌండ్ లో మొక్కలు నాటిన సిపి అంజనీ కుమార్ ఇక డీటెయిల్ చూస్తే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వికారాబాద్ జిల్లాకు మంజూరైన పనులను వేగవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని రహదారుల అభివృద్ధి పనులను సమీక్షించారు. జిల్లాలో ఇటీవల నవాబ్పేట మండలంలోని చించెల్పేట నుండి నారాగూడ వరకు రోడ్డు నిర్మాణం కోసం 7.18 కోట్లు, దౌలతాబాద్ మండలంలోని అంట్వార్ నుంచి దౌలతాబాద్ వరకు 1.5 కోట్లతోనూ, పోడూరు మండలంలోని రాకంచెర్ల నుంచి పొడుగుర్తి వరకు ఉన్న రోడ్డు 1.89 కోట్లను బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక జగిత్యాల జిల్లా రాయకల్ మండలం మైతాపురం గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పరిశీలించారు. కేంద్రాల్లో 10,000 క్వింటాళ్లు తూకం వేయాల్సి ఉండగా 5 రోజుల్లో మొత్తం తూకం వేయాలని అధికారులను ఆదేశించారు. అధికారుల పర్యవేక్షణ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొనుగోలు కేంద్రాలను జిల్లా స్థాయి అధికారులు పర్యటించి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు రైతుల వద్ద నుండి లారీల రవాణా ఛార్జీల కోసం క్వింటాల్కు 5 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి దృష్టికి తీసుకురాగా రైతుల వద్ద నుండి రవాణా ఛార్జీలు ఎలా వసూలు చేస్తారని అధికారులపై మండిపడ్డారు. అవన్నీ నేను దేను లారీలు నువ్వు తెస్తావు, నేను దేను లారీలు, నేను దేను డిఎంతో డిఎం ప్రతి సంవత్సరం ఇది ఆయన రిటైర్మెంట్ అయిన అన్ని ఎందుకు ఉంచుకుంటారు? ఏం కాదు, డిఎం కాదు, ఆయన సీఓ, ఆయన డిఎం కాదు. మరి ఈయన పేరు చెప్తాడు, ఆయన డిఎం కాదు. సీఓ ఉన్నాడు సార్. అవును అవును, ఇప్పుడు ఉన్నాయని ఎవరు ఈయన? ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు పెద్దపల్లి ఇస్తున్నట్టు కదా సార్, పెద్దపల్లి జిల్లా పెట్టిస్తే అయిపోతుంది కదా సార్. ఇప్పుడు ఇంకా 10,000 క్వింటాల పైన ధాన్యం సరుకున్నది సార్ ఇక్కడ. ఈ మైతాపూర్ ఒకటి మాత్రం మీరు పెద్దపల్లి పెడతారా, ఏది పెడతారో పెట్టి అవుట్ సైడ్ పెట్టి మీరు ఒకసారి డిఎంతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ కూడా ఒకటి చూడమని చెప్పండి. లెట్ డీసీ ఆల్సో విజిట్ ది సెంటర్, వై ఇట్ ఈస్ లాగింగ్. నేను కలెక్టర్ గారు కూడా మెసేజ్ పెడుతున్నా సార్. మైతాపూర్ సార్, ఇప్పుడు ముందు ఇవాళ మీరు 2,000 సంచులు ఏది ఎత్తుందో సోకినాయి, ఇవి లిఫ్ట్ కావాలి. ఈ జోగే ప్రోగ్రామ్ ఎట్లా చేస్తారు సార్ నాకు చెప్పండి. ఇప్పుడు 10,000 క్వింటాలు ఉన్నాయి రఫ్లీగా సార్. నేను డిఎం గారితో నేను మాట్లాడుతాను సార్. ఇప్పుడు నాకు రోజుకి ఎన్ని క్వింటాలు దొరుకుతారు, మీరు ఎన్ని రోజుల ఓడగొడతారు 10,000 క్వింటాలు? నాకు షెడ్యూల్ ప్రోగ్రామ్ ఇవ్వండి మీరు.
చెప్పండి సార్ అంటున్నా. ఇప్పుడు 3 days లోపల పూర్తి చేస్తామని చెప్పింది కలెక్టర్ గారు నిన్న. నేను 3 రోజులు చేయాలంటే రోజు 3000 క్వింటలు దోకాలి. మీరు రోజు 3000 క్వింటలు జోకుతేనే కానీ 3 రోజుల్లో పూర్తి కావు. మరి ఆ ప్రకారంగా మీరు దాని ప్రోగ్రామ్ ఫాలో మేకప్ చేయాలి. ముందు ఇవాళ జోకిన షిఫ్ట్ కావాలి సార్. ఒకటి ఇవాళ జోకిన షిఫ్ట్ అయిపోయి ఇవాళ కాంట్రాక్ట్ నడుస్తలేవు. మరి ఇప్పుడు హమాలీలు బట్టి ఉన్నారు సార్ అంటున్నాను నేను. వాళ్ళు జోకుదామంటుండు, వాళ్ళు సమస్య లేదు వాళ్ళతోని. వాళ్ళు జోకుతామని చెప్పి అంటున్నారు సార్ వాళ్ళు. ఒక 10,000 క్వింటల్ ఉంటుంది అనుకో. 10,000 క్వింటల్ ఉంటుంది అనుకో. నీ ప్రోగ్రామ్ ఏంటి? 10,000 క్వింటల్ ఎట్లా చెప్తావు? చెప్పు, ప్రోగ్రామ్ చెప్పు అంటున్నా. నువ్వు చెప్పవే నీ ప్రోగ్రామ్. ఇక సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడం వదిలేసి గత సంవత్సరం పార్లమెంటులో ఏకపక్షంగా ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా ఒంటెద్దు పోకడలతో నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. నశించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. నశించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే. రద్దు చేయాలి కార్మిక చట్టాలను వెంటనే. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ ఫర్టిలైజర్ షాపుల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో రైతులు మోసపోకుండా ముందస్తుగా తనిఖీలు చేస్తున్నామని అన్నారు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలని అమ్మాలని సూచించారు. డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పీడీ యాక్ట్ నమోదు చేశామని అన్నారు. గ్రామాల్లో దళారులు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వ్యవసాయ శాఖ మరియు పోలీసు శాఖకు సమాచారం వెంటనే అందించాలని అన్నారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ అధికారి కుమార్ యాదవ్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక కేసు అయినా కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది, జైల్లో పెట్టడం జరుగుతుంది. 1 year వరకు ఎలాంటి బెయిల్ వాళ్ళకు రాదు. ఇది అందరికి కూడా చెప్పండి. మీకు వచ్చిన వాళ్ళు ఓకే, నాన్న వాళ్ళు ఇంకెవరు ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. వాళ్ళు నమ్ముతారా? మీ తరఫున హెల్త్ షాప్ లాగా సీట్స్ ఏజెంట్స్ ఉంది, పదివేలు అమ్మే వాళ్ళు ఉంటారా? లేదు సార్, అట్లా లేదు. కొంచెం కూడా చెప్పండి. అట్లా సార్ నిన్న నాకు తెలిసిన విషయం ఏంటంటే కొత్తపల్లి కాడ BT3 పడుతుందని నాకు తెలుసు. ఈ కొత్తపల్లి ఇక్కడ దాకా పక్కన కొత్తపల్లి అంటే ఫార్మర్ వచ్చి అడిగింది. అంటే నువ్వు ఎందుకు అడుగుతాను అంటే మా ఊళ్ళో తెచ్చి పెడుతుండ్రు అందుకోసం అడుగుతున్నా అని ఫార్మర్ గ్లైఫోసైడ్ కాదు, మీ దగ్గర ఏమైనా దొరుకుతాయండి BT3 HD కార్డు దాంట్లోను పక్కనే కొత్తపల్లి కాడ BT3 పడుతుంది. ఈ కొత్తపల్లి ఇక్కడ దాంట్లో పక్కన అంటే ఫార్మర్ వచ్చి అడిగింది. అంటే నువ్వు ఎందుకు అడుగుతాను అంటే మా ఊళ్ళో తెచ్చి పెట్రోల్ అందుకోసం అడుగుతున్నాను. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా గోషామాల్ పోలీస్ గ్రౌండ్ లో నగర సిపి అంజనీ కుమార్ మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ అనేది పెద్ద ఎత్తున తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతుందని అన్నారు.
restoration of ecosystem ఇది హ్యాష్‌ట్యాగ్ థీమ్ లో మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి గోషామహల్ స్టేడియంలో ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో నాతోటి పాటు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ శిఖా గోయల్, జాయింట్ కమిషనర్ ఆఫ్ శ్రీనివాస్ శ్రీహరి గారు, తర్వాత మీ అందరికీ తెలుసు ఈ గ్రీన్ ఛాలెంజ్ ఒక పెద్ద మూవ్మెంట్ స్టార్ట్ అయింది తెలంగాణలో by the initiative of Honorable Member of Parliament Shri Santosh Kumar Garu, and Santosh Kumar Garu initiative oka chain reaction lage oka city nunchi second city third city oka state nunchi second state third state entire country lo oka peda movement lage spread avutundi. ee sandarbhamlo entire city police taraf nunchi ఎంటైర్ సిటీ తరఫు నుంచి నేను ఆనరబుల్ ఎంపీ సంతోష్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ గ్రీన్ ఛాలెంజ్ ఎవ్రీ పర్సన్కి ఇది ఛాలెంజ్ ఉంది. అండ్ మన సిటీ పోలీస్లో నేను ఆల్మోస్ట్ 10 times ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాము. అండ్ అందరికీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, కైండ్లీ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. మన బ్యాలెన్స్ ఆఫ్ ఈకో సిస్టమ్ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈవెన్ మీరు ఈకో సిస్టమ్కి రిలేటెడ్ ఇష్యూ ఉంది. అట్మాస్ఫియర్లో ఎక్కువ వైరల్ మూవ్మెంట్, ఇది కూడా ఒక ఈకో సిస్టమ్కి రిజల్ట్ ఉంది. సో మన గ్రీనరీ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ ఎవ్రీథింగ్, అన్ని క్రీచర్స్ అన్ని లివింగ్ బీయింగ్ కోసం. అండ్ ఈరోజు ఒక ఎంత ఇంపార్టెంట్ డేలో అందరు సీనియర్ ఆఫీసర్స్ చేశారు. ఇదే విధంగా వేరే ఏరియాస్లో కూడా వేరే పోలీస్ స్టేషన్ లిమిట్లో, జోనల్ లిమిట్లో, డివిజనల్ లిమిట్లో కూడా దిస్ ప్రోగ్రామ్ విల్ బి క్యారీ ఆన్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది ఆర్గనైజర్స్. విజయ్ మోహన్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాము, హూ ఈజ్ ఆల్సో అ పర్సన్ బిహైండ్ దిస్. సో ఈ మీడియా తరఫు నుంచి పబ్లిక్కి కూడా నేను అపీల్ చేస్తున్నాము, వెరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ మీరు ఒక చెట్లు ప్లాంట్ చేయండి and make Telangana more green and more healthy. Thank you. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాము యాదవ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలన చేస్తున్నాయన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై గుదిబండ వేస్తున్నారన్నారు. పెరిగిన ధరలకు నిరసనగా అర్ధనగ్నంగా ట్రాక్టర్కు తాళ్లు కట్టి పట్టణంలో లాక్కెళ్తూ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ప్రజలపై భారంగా మోపిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాబా, శీలం వెంకటేష్, కాంతి కుమార్ తదితరులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షోభ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చూసుకోకుండా ప్రజల మనోభావాలను గుర్తిరిగి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ధనార్జనే ధ్యేయంగా పెట్రోల్ ధరలు పెంచుతూ దేశ రాష్ట్ర ప్రజల నడ్డి విరిచే పని చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వారు పన్నులను
తగ్గించుకోక ప్రజలపై పెనుభారం మోపి ఈరోజు ప్రజలు ఎంతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్న సమయంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోయి ఎంతోమంది నిరాశ్రలై బ్రతకడానికే ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సందర్భంలో అడ్డగోలుగా ఈరోజు లీటరు పెట్రోల్ ధర 100 రూపాయలు, లీటరు డీజిల్ ధర 94 రూపాయల 80 పైసలుగా పెంచి ప్రజల రక్తాన్ని పిండుకొని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తన యొక్క ఖజానాను నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ చర్యను కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక కరోనా మహమ్మారిన పడి అతలాకుతలమవుతున్న సామాన్య ప్రజలకు అండగా నిలిచే ఉద్దేశంతో వీటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ కాచం సాయి జన్మదినం సందర్భంగా సూరకంటి మల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మహేందర్ రెడ్డి మధుబాబుల సహకారంతో 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ కాచం సత్యనారాయణ చేతుల మీదుగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ జంట నగరాలలో నివసిస్తూ కోవిడ్ బారిన పడి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి విషమ పరిస్థితుల్లో ఉన్న ప్రజలు ఉచితంగా ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తీసుకెళ్లి బాధితులు కోలుకున్న తర్వాత తిరిగి తమకు అందజేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరారు. కుమారుడు సాయి జన్మదినం సందర్భంగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. సాయి జన్మదిన సందర్భంగా కోవిడ్-19 నేపథ్యంలో లాక్డౌన్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో సురకంటి మల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం వాళ్ళకు అప్రోచ్ అయినటువంటి నేపథ్యంలో మిత్రుడు మహేందర్ రెడ్డి గారు మరియు మధుబాబు సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం లయన్ కాచం సాయికి ఈరోజు ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు ఇక్కడ నుండి మన V3 న్యూస్ నుండి కానివ్వండి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లని ఒక 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లని ఉచితంగా అంటే వాళ్ళు వాడుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద ఆక్సిజన్ని అందించేటువంటి ఉద్దేశంతో ప్రాణాలు కాపాడేటువంటి దాంట్లో భాగంగా V3 న్యూస్ యొక్క మెయిన్ లక్ష్యం సమాజహితం ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రప్రదంగా మా రెడ్ క్రాస్ సోదరుడు మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుచు, అలాగే తనని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లో నాతో పాటు సహచార మిత్రుడు ఉన్నటువంటి మధుబాబు గారు, రెడ్ క్రాస్లో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, రెడ్ క్రాస్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్కు GHMC డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్వీనర్ ఉన్నటువంటి నేను, కాచం సాయి V3 న్యూస్ డైరెక్టర్. వారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇచ్చినందుకు మా మహేందర్ రెడ్డి గారికి, మధుబాబు గారికి, వారు సహకరించినటువంటి సురకంటి మల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యంలో ఉన్నటువంటి మా PRO విద్యాసాగర్ గారు, అలాగే సెక్రటరీ బాదం రవికుమార్ గారు, మరి ఇంకో సెక్రటరీ మనసాని సుధీర్ కుమార్ గారు అందరి సమక్షంలో ఈరోజు నుండి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కోవిడ్-19 ముగిసే వరకు కానివ్వండి, పోస్ట్ కోవిడ్ కానివ్వండి, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో దాదాపుగా ఒక 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ని వారికి ఇచ్చి ఎలాంటి ఛార్జెస్ లేకుండా వారికి అందుబాటులో ఉండే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే తద్వారా ప్రజలకు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు కోవిడ్ ఫస్ట్ వేవ్లో కూడా దాదాపు ఒక 50,000 మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. రెడ్ క్రాస్ నుండి కూడా మేము మన్ననలు పొందినాం. మరి అలాగే గవర్నర్ తోటి కూడా అవార్డ్స్ తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రజల బాగోగుల విషయంలో మా వంతు సహాయ సహకారాలు అందించడంలో మా కాచం ఫౌండేషన్ కానివ్వండి, వైశ్య వికాస వేదిక కానివ్వండి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం కానీ ముందుంటుంది. ఇదే కాకుండా కాన్సన్ట్రేటర్లు కాకుండా ఐసోలేషన్ సెంటర్స్లో కూడా అబిస్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఐసోలేషన్ సెంటర్స్ ఏవైతున్నాయో దాన్ని కూడా యూజ్ చేసుకున్నటువంటి బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. ఫ్రీ ఐసోలేషన్ చారిటీ కింద మేము చేస్తున్నాం. మరి అలాగే రెడ్ క్రాస్ నుండి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా హైదరాబాద్ చాప్టర్ ఏదైతుందో భీమరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అది కాకుండా కూడా వ్యక్తిగతంగా కూడా మేము మన గ్రాసరీస్ విషయంలో కానివ్వండి, వినీల్ రెడ్డి అని మా అబిస్టీ ఆర్గనైజేషన్ చైర్మన్ ఉన్నారు, తన ఆర్గనైజేషన్ నుండి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇట్లాంటి సమాజం కోసం ఉపయోగపడేటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మన భాగస్వాములు చేసి
మాకు వెన్నంటి ఉన్నటువంటి మిత్రులందరికీ వినయ్ రెడ్డి గారు కానివ్వండి, మధుబాబు గారిని, మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం టీము కానివ్వండి, అందరికీ కూడా ప్రత్యేకంగా V3 న్యూస్ పక్షాన మరియు మా కాచం ఫౌండేషన్ నుండి, వైశ్య వికాస వేదిక నుండి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్గా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. డైరెక్టర్ కాచం సాయి జన్మదిన సందర్భంగా బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికులకు బోధన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ ప్రతినిధులు శ్రీనివాసరావు, ఆదినారాయణ మాట్లాడుతూ ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి లయన్స్ పీడీజీ బసవేశ్వరరావు సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్ద కిషోర్ హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ మానవతను చాటుకున్నారు. దీనిలో భాగంగా అభాగ్యులకు, పేదవాళ్లకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. ఈ ఆహార పంపిణీ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ నాగమల్లు పాల్గొన్నారు. సామాజిక సేవలో పాల్గొంటున్న యువకులను ఫౌండర్ చైర్మన్ కర్ణాటి కిరణ్ ప్రత్యేకంగా సిఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు మార్కెట్ మాజీ చైర్మన్ తిప్పలపల్లి మహేందర్, ఏలే గౌతమ్, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ను మండల కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గోగురి మైపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు చిలివేరి నారాయణ మాట్లాడుతూ కొనుగోలు సెంటర్లు ప్రారంభించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ రైస్ మిల్లర్లను అడ్డం పెట్టుకుని రైతుల వద్ద వసూళ్లకు తెరలేపుతుందని అన్నారు. రైతుల వద్ద క్వింటాల్కు దాదాపు 10 కిలోల కటింగ్ చేయడం పట్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కొడిమ్యాలలోని ఇందిరానగర్ కాలనీ దగ్గర ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ను మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సెంటర్ను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఇబ్బందులు చూస్తే అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉన్నదా అనేటువంటి పరిస్థితి రైతాంగమే ఆందోళన చెంది చెప్తా ఉన్నారు. పొలాలు కోతలు స్టార్ట్ చేసి 15 రోజుల నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షానికి చెందినటువంటి శాసనసభ్యులు కానీ అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ ఆరంభ సూరత్వం లెక్క వచ్చి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం కొన్ని అక్కడక్కడ మరి రైతులు నిలదీస్తారని చెప్పి కొబ్బరికాయలు కొట్టిపోయినటువంటి నాయకులు కానీ రైస్ మిల్లరు ఒక ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడినంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ స్థానికంగా ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ
బెదిరిపోయి పోలీసులు కానీ మరి రెవెన్యూ వాళ్ళు కానీ ఏ విధంగా రైస్ మిల్లుల మీద కూడా విజిలెన్స్ వాళ్ళు కానీ దాడులు చేయకుండా ఉండాలంటే ఇది రైస్ మిల్లర్లు అన్నీ కూడా మరి ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే నడుస్తున్నాయనేటువంటి విధంగా తెలియజెప్పే విధంగా వీడియో లీకులు ఇచ్చి మరి ఏ రైస్ మిల్లర్ను జోలికి కూడా పోనటువంటి సంఘటన ఈనాడు మన తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతుంది. మరి ఇక్కడ రైతులను చూసినట్టయితే ఇక్కడ జోక్కున్నటువంటి రైతాంగం తాలు తరుగు పేరు మీద సంచికి 2.5 కిలోలు అంటే క్వింటాల్కు దాదాపు 6 నుంచి 7 కిలోలు మరి తరుగు పేరు మీద దోసుకుంటుంటే మరి పట్టించుకున్నటువంటి ప్రభుత్వం, అదే కాకుండా మరి నేరుగా ఒక లారీకి 600 బస్తాలు పోతే దాదాపు 15 క్వింటాలు అంటే రైతులు ఒక లారీకి 30 రైస్ మిల్లుల మీదకే దాడులకు చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముచ్చాల సునీల్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కొందరు టీఆర్ఎస్ మండల నాయకులు లక్కీ స్కీములు ఆశ చూపి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి స్కీములు నిషేధంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో యథేచ్ఛగా ఈ దందాను కొనసాగిస్తూ అమాయక పేద ప్రజలకు ఆశ చూపి వారిని నిలువుదోపిడీ చేస్తున్నారని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ ఎలాగో నిర్వీర్యం చెందింది కనుక నేను డైరెక్ట్గా గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి నాకు విజ్ఞప్తి చేస్తున్నా. మీకు తెలుసు ఈ లక్కీ డ్రాలు అనేటి, ఈ స్కీమ్లు అనేటి, లక్కీ లాటరీలు అనేటి మన తెలంగాణ కాదు దాదాపు భారతదేశం మొత్తం కూడా వీటిని నిషేధించిన విషయం మీకు తెలిసే ఉంటుంది. తెలియకుంటే కొద్దిగా తెలుసుకొని ఈ బాల్కొండ నియోజకవర్గంలో మోర్తాడ్లు అయితేంది, వేల్పూర్లు అయితేంది, భీంగల్ అయితేంది, ముక్కాలు అయితేంది, బాల్కొండలు అయితేంది, కమ్మరిపల్లి మండల కేంద్రాలు అయితేంది, ఇక్కడ అన్ని కేంద్రాలు కూడా లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారు. వారందరూ కూడా మీ టీఆర్ఎస్ కార్యకర్తలని మరి గౌరవప్రదమైన ఎంపీపీ లాంటి పదవుల వ్యక్తులే ఇవన్నీ లక్కీ డ్రా స్కీమ్స్ నిర్వహిస్తున్నారు. అమాయకులను ఆసరా చేసుకొని వాళ్ళని భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క లక్కీ డ్రాలో స్కీమ్లలో సభ్యులుగా చేర్చుకుంటూ వాళ్ళందరినీ కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇదొక బాంబు లాగా తయారైతుంది. తెల్లారి ఈ బాంబు పేలేటువంటి అవకాశం ఉన్నది. పేలినప్పుడు ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ లక్కీ డ్రాను మీరు అరికట్టకున్నట్టయితే తెల్లారి ఈ విషయం బయటకు వచ్చినప్పుడు ఇవాళ మీరు చేస్తుండకపోవచ్చు, కానీ విషయాన్ని కంట్రోల్ చేయకపోతే మీరే ఈ యొక్క స్కీమ్ను నడిపించినట్టుగా ప్రజలందరూ భావించి మీరే బాధ్యత వహించాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మరి డిమాండ్ కూడా చేస్తున్నా. ఇమ్మీడియట్గా మీరు దీన్ని అరికట్టాలని ఆశిస్తున్నా. మీకు క్లూస్ కావాలంటే నేను పంపిస్తా, నన్ను అడగండి. ఇప్పుడు మోర్తాడ్ మండల కేంద్రం ఇక అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా రైతులు ధాన్యం కేంద్రాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారని నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు కురుపాటి గణేష్ అన్నారు. చండూరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిచిముద్దని మండిపడ్డారు. మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు చండూరు మండలం నల్లగొండ జిల్లా రైతు సేవా సహకార సంఘం ఇక్కడ మార్కెట్ యార్డ్లో గత 30 రోజుల నుంచి కూడా ఈ రైతులకు నానా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా సివిల్ సప్లై జేబీఎం గారు వారు త్వరగా ఇక్కడ సిబ్బంది లేక నానా ఇబ్బందులకు గురి అవుతున్నారు. కావున తక్షణమే దీన్ని నిన్న జాయింట్ కలెక్టర్ గారు కూడా స్పందించి వచ్చిన సందర్భం కూడా ఇక్కడ లేబర్ లేదని చెప్పి నానా ఇబ్బందులకు గురవుతున్నది. కావున తక్షణమే దీన్ని జిల్లా మంత్రి గారు వారి ఆధ్వర్యంలో తీసుకొని తక్షణమే ఇక్కడ జిల్లా సివిల్ సప్లైలో చాలా మంది ఉంటారు కాబట్టి వారిని ఒక 100 మందిని పంపించి ఈ 2-3 రోజులలో వర్షాలు బాగా కురిసే అవకాశం ఉన్నాయి కాబట్టి దీన్ని తక్షణమే ఈ కుప్పల్ని ఎత్తియాలని చెప్పి మంత్రి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఎన్ని రోజులు అయిందమ్మా ఈడ పోసి కుప్ప? 2 నెలలు అవుతుంది మా పోసి. ఏ ఊరు మీది? కోటగూడ. ఎన్ని నెల రోజులు అయిందా? గంతగానం చూసుకో, పేదోళ్ళు ఉండో చూస్తారు. ముఖ్యాంశాలు మరోసారి. రహదారుల అభివృద్ధి పనులకు సమీక్షించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వికారాబాద్ జిల్లాలో పనులను వేగవంతం చేయాలని ఆదేశం. జగిత్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. మహబూబాబాద్ జిల్లాలో ఫర్టిలైజర్ షాపుల ఆకస్మిక తనిఖీలు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు. పీడీ యాక్ట్ నమోదు. నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. హైదరాబాద్ లో ఘనంగా పర్యావరణ దినోత్సవం. గోషామాల్ పోలీస్ గ్రౌండ్ లో మొక్కలు నాటిన సిపి అంజనీ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.